అన్నట్టుగా ఈ కుల వ్యవస్థ. మీ రీడింగ్ ఏంటి? రోజు బీజేపీ నేతలు బాగా దిష్టిపోస్తున్నారు మీ మీడియాలో. రైట్ వింగ్ గారు మొత్తం బీజేపీ నేతలు. సార్ నేను బీజేపీ నేతల్ని తిట్టలా, ఒక్క తిట్టు చూపించండి. సరే మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను అందరికి ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక్క తిట్టు చెప్పండి, ఏం తిట్టాను అనేది ఒక్క మాట చెప్పండి. ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతున్నారు తిట్టా. నేను మాట్లాడింది ఏంటి అని అంటే, సరే నేను క్రిటిసైజ్ చేసిన దాంట్లో తప్పుందా? మీరు నేను మాట్లాడినటువంటి మాట ఇక్కడ కాదు సార్, ఢిల్లీ వరకు పోయింది. ఢిల్లీ నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంటే ఒక చిన్న మాట, ఒక ప్రియా చౌదరి మాట్లాడినటువంటి మాట అక్కడ వరకు చేరింది అని అంటే ఆ మాటలో సత్యం ఉందని అర్థమా, లేకపోతే పవర్ ఉందని అర్థమా, లేకపోతే అది అబద్ధమా? ఇక్కడ బీజేపీ ఇందాక నుంచి నేను చూస్తున్నాను, మన షోలో జరుగుతున్నదంతా రెండు పార్టీల మధ్య మాట్లాడుకుంటున్నారు తప్ప బీజేపీ బలం ఎక్కడుందండి? ఈ రోజు బీజేపీ కార్యకర్తలు జోష్ తోటి డాన్స్ చేస్తున్నారు. ఎక్కడ చెప్పండి? బోరబండ్లో బండి సంజయ్ గారు వచ్చినందుకు. కేవలం బండి సంజయ్ అనేటటువంటి లీడర్ రావడం వల్ల క్యాడర్ లో ఎంత జోష్ ఉంది, ఎంత ధైర్యం ఉంది. వాళ్ళ ఫేసులు చూడండి, డాన్స్ చేస్తున్నారు అసలు అక్కడ రోడ్డు మీద నిలబడి. మరి ఇన్ని రోజుల మట్టి మనం చూస్తున్నాం కదా, మరి వీళ్ళందరూ అదే కార్యకర్తల్లో జోష్ నింపి ఉంటున్నట్టయితే మరి వాళ్ళ మన చర్చల్లో బీజేపీ ఎక్కడ ఉందండి? ఎందుకు లేదు? నేను అదే కదా నేను మాట్లాడింది. సరెండర్ అయిపోయారంటారు. అది వాళ్ళు చెప్పాలి సార్, రేపు పొద్దున ఎలక్షన్స్ చెప్పాలి. ఇంకా ఇప్పటికే నేను మాట్లాడానని చెప్పి చాలా సంచలనాలు జరుగుతున్నాయి. మళ్ళీ మీరు నన్ను మళ్ళీ తీసుకొచ్చి అదే మాట్లాడిస్తున్నారు. కాంప్రమైజ్ అయ్యారా, ఏం చేశారు అనేటటువంటిది ఇక్కడ ఎలా మాట్లాడాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్. అవును సార్, ఎన్నాళ్ళ నుంచి మనం చూస్తున్నాం. మనం ఇక్కడ మనమేం చిన్నపిల్లలం కాదు కదా. 30 ఏళ్ల నుంచి మనం ఈ జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళము. 30 years నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజకీయాలు, తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు తెలిసిన వ్యక్తిని. బీజేపీ అనేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను ఒక 3 years అగ్రికల్చర్ మినిస్ట్రీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ మెంబర్ గా ఉన్నాను నేను ఢిల్లీలో. మీరు ఢిల్లీలో నేను నిజంగా చెప్తాను, ఈ రెండు తెలుగు రాష్ట్రాల గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు నన్ను ఎంత గాయపరిచినాయో నేను చెప్పలేను. ఎందుకంటే వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ బోత్ తెలుగు స్టేట్స్ అని చెప్పేసి నా ముఖం మీద చెప్పారు. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా రాష్ట్రానికి ఏం కావాలని ఎవ్వరు అడగరు, సొంతంగా పనులు చేసుకుంటారు. కేవలం ఇక్కడికి వచ్చేటటువంటి మీ నాయకులు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళ సొంత పనులు, సొంత ఎజెండా తప్ప రాష్ట్రం గాని దేశం గురించి గాని మమ్మల్ని అడగరు. ఇంకొకటి, మీకు ఏది చేసినా కూడా జాతీయ స్థాయిలో గుర్తింపును మాత్రం ఇవ్వరు. అది ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి మేము అసలు పట్టించుకోమన్నారు. ఈ దుస్థితిని అక్కడ వరకు తీసుకెళ్లినటువంటి ఆ చరిత్ర ఎవరిదండి? ఎవరు తీసుకెళ్లారు? నేను డైరెక్ట్ గా నేను ఇవన్నీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేను విన్నాను కాబట్టి, గల్లీలో ఉన్న కార్యకర్త వరకు ఆవేదన విన్నాను కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా జోష్ వచ్చింది. కానీ బండి సంజయ్ అట్లా మాట్లాడని విప్రకాష్ గారిని మిగతా వాళ్ళు తప్పబడుతున్నారు. ఏదండి అంటే హిందూ ముస్లిం ఈ విధంగా అంత హేట్ స్పీచ్ ఉండకూడదు అని చెప్పి. బండి సంజయ్ గారు హేట్ స్పీచ్ ఉండకూడదు, బానే ఉంది. మరి ఇక్కడ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చిన రోజున మాట్లాడినటువంటి మన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు కబరస్థాన్ ఇస్తారని చెప్పేసి అని మాట్లాడొచ్చు. కేటీఆర్ గారేమో గుళ్ళేం కడతారు భయ, వసతులు ఇవ్వాలి అని చెప్పేసి అని మాట్లాడి కబరస్థానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టిస్తానని అనొచ్చు. మరి అది యువతలో ఉన్నటువంటి హిందూ మతాన్ని, హిందువుల్ని కించపరిచినట్టు కాదా అండి? అంటే హిందువుల మనోభావాలు ఎవరికి అవసరం లేదా? అంటే వాళ్ళు ఓటర్లు కాదా? లేకపోతే ఓటర్లు అయినా కూడా బానిసలా? నేను ఇదే ప్రశ్నిస్తున్నా. ఇవాళ హిందుత్వం మీదే నేను మాట్లాడతా, హిందువుల తరపునే నేను మాట్లాడతా. అందరూ మనుషులు కాదా అంటే అందరూ మనుషులే. వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారు, హిందువుల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? అంటే హిందువుల తరపున మాట్లాడితే మత విద్వేషాలు, కబ్రస్థాన్ సొంత డబ్బులతో కట్టిస్తా, గుడి ఎవరి కోసం మాట్లాడాలా అన్నటువంటి వాడు హిందువు సెక్యులర్ కాదా? హిందూ సెక్యులరిజం అనేటటువంటిది హిందువుని మాట్లాడినప్పుడే వస్తుంది. మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు, హిందువులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, గుడుల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, హిందువుల అస్తిత్వాన్ని మాట్లాడినప్పుడు మాత్రం ఎవరికి అక్కడ సెక్యులరిజం, అవతల వాళ్ళ నోరుమించడానికి సెక్యులరిజం అనేటటువంటి పదము, మతోన్మాదం అనేటటువంటి పదం రాదు. ఒక్క హిందువు గొంతెత్తితేనే వస్తుందా అండి? ఓకే ఓకే. సో అంటే ఇవాళ స్పీచ్ తో జోష్ వచ్చిందా? అదే 200% వచ్చింది. ఓట్లు కన్వర్ట్ అవుతాయని నేను చెప్పా. ఓట్లు కన్వర్ట్ అవుతాయంటే బీజేపీ ఓట్లు బీజేపీకే పడతాయి, అర్థమైందా? కాకపోతే ఏంటంటే నరాలు చచ్చిపోయి ఉన్నారు కార్యకర్తలు.
అట్లీస్ట్ కనీసము వీటన్నిటిలో మిగిలిన వాళ్ళందరి ఇది చూస్తుంటే యువతలో ఉన్నటువంటి నాయకులు పట్టించుకునేటటువంటి నాయకుడు ఎవడో, పార్టీని నడిపేటటువంటి నాయకుడు ఎవడు అనేది వాళ్ళ తేటతల్లమైంది. ఎవరు వస్తే ఎవరిలో జోష్ ఉంటుంది, ఎవరికి నమ్మకం ఉంటుంది అనేటటువంటిది ఇవాళ ఆల్రెడీ చూసారు, జనం అంతా చూసారు. ఇవాళ ఎందుకంత బండి సంజయ్కి ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్ చెప్పండి? పర్మిషన్ ఇవ్వకపోయినా ఎందుకు దూసుకొని వచ్చాడు చెప్పండి? జనం కోసమా? బండి సంజయ్ మాట్లాడితే మతమును, మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యమా?